పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదేశానుసారం అత్యంత ఘనంగా నిరుద్యోగుల పాలిట వరంగా మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన లభించింది. శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుండి నిరుద్యోగ యువతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 90కి పైగా కంపెనీలో 500కు పైగా ఉద్యోగ నియామకాలను సన్నాహాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని సప్తగిరి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో శ్రీ సత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, హిందూపురం ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర, శ్రీనివాసరావు, వీరయ్య, బాలాజీ, మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, కూటమి నాయకులు, వివిధ కంపెనీల హెచ్ఆర్లు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. హిందూపురం నియోజకవర్గం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా అభివృద్ధిలో ముందుంది. రోడ్ల విషయం కానీ, సాగునీటి విషయం కానీ, గ్రామాల మౌలిక వసతులు కానీ బాలకృష్ణ గారు అన్ని నియోజకవర్గాల కంటే అత్యధిక శాతం నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. బాలయ్య గారు హిందూపురంలో పోటీ చేయడం, ఇక్కడ మీరు గెలిపించడం, హిందూపురానికే కాకుండా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు కూడా బాలయ్య బాబు ఒక శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు రావాలన్నా, ఉమ్మడి అనంతపూర్ జిల్లా అభివృద్ధి చెందాలన్నా బాలయ్య గారి కృషి హిందూపురానికే కాదు ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో భవిష్యత్తులో లేపాక్షి నుంచి, చిలమత్తూరు లేపాక్షి నుంచి పరిగి మడకశిర వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ క్లస్టర్ చేసే విధంగా కృషి చేస్తా ఉన్నారు. మొన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు బాలయ్య గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ కూడా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రపంచంలో చూసినట్లయితే మానవ వనరులు తగ్గిపోతా ఉన్నాయి. దానికి కారణం పిల్లలు, అదేవిధంగా పుట్టడం లేదు చాలా కంట్రీస్ లో. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు వరం ఇచ్చాడు. ఏమని? ఇద్దరికన్నా ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడితే 25,000 రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఏం చేసేవాళ్ళం? అదే ముఖ్యంగా ఆ రోజు ఆపరేషన్ చేయించండి, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ వద్దని చెప్పేవారు. కానీ ఈరోజు ప్రపంచ జనాభా రోజు రోజుకి తరిగిపోతున్నటువంటి సందర్భంలో మానవ వనరులు అవసరం. కాబట్టి రేపు భవిష్యత్తులో ఆ విధంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. యువకులకు అందరూ కూడా ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయి. అదేవిధంగా ఆ క్రమంలోనే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అయితేనే, అదేవిధంగా G20కి సంబంధించినటువంటి మన శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనే, ఆ విధంగా బాలకృష్ణ గారు కూడా ఒక అందరితో కూడా మాట్లాడి మా ప్రాంతం, మా హిందూపురం నియోజకవర్గమే కాదు మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఉద్యోగావకాశాలు రావాలని ఆయన యొక్క కృషితో